హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ నెల 16-17 తారీఖులలో అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్లకి ఐబీపీఎస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులన్నీ కూడా మన ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ కూడా మనకు డిసిసిబిలో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క డేటా అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు కలిసిన టాపిక్లోకి వెళ్ళిపోతాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఈ పేజ్కి మీరు రీడక్ట్ అవుతారు. లేదా మీరు tscap.org అని టైప్ చేసినా కూడా మీరు ఈ పేజ్కి రావడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ అని, అదేవిధంగా ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి రిక్రూట్మెంట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ దానికి వెళ్ళడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు మేజర్గా రిజల్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్స్ అని ఉంది కదా, డిసిసిబిలో బేస్ పైన ఇది ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి ఒకటేమో అసిస్టెంట్ మేనేజర్ది, ఇంకోటేమో స్టాఫ్ అసిస్టెంట్ది. నెక్స్ట్ హైదరాబాద్ సంబంధించి, కరీంనగర్ సంబంధించి, మెదక్ సంబంధించి, మెదక్ అయిపోయిన తర్వాత నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఇక్కడ మనకు డేటా అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను జనరల్గా ఒక నల్గొండ దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. మీరు రిమైనింగ్ వాటన్నిటిని చూడవచ్చు. జస్ట్ ఈ పైన లింక్ ఉన్నది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మొబైల్లో చూస్తున్న వాళ్ళైతే మీకు ఈ ఫైల్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ వీడియోని మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఐబీపీఎస్ ఎగ్జామ్స్ రీసెంట్ ఎగ్జామ్ అయితే రాశారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించి డేటా అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనకు అసిస్టెంట్ మేనేజర్ ఈ ఎగ్జామ్ అనేది 16వ తారీఖు రోజు కండక్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ డేట్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించి ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేమ్ విత్ సర్ నేమ్, క్యాండిడేట్ యొక్క జెండర్ పైన, అదేవిధంగా క్యాండిడేట్ ఓసీ ఓపెన్ అని అంటే అదర్ డిస్టిక్ వాళ్ళు కాంపిటేటర్ కానీ అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఓసీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఓపెన్గా. ఇంటర్వ్యూ సెషన్స్ అనేవి మనకు తర్వాత ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్గా ఓసీ, ఓబీసీ పైన అండ్ ఓసీ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీమేల్ కేటగిరీలో ఈ పోస్టులను కూడా మెరిట్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎస్సీ అని, ఎస్సీ జనరల్, ఎస్టీ జనరల్, బీసీఏ జనరల్ అండ్ బీసీబీ జనరల్ అండ్ బీసీబీ ఉమెన్. సో ఈ విధంగా మనకు దీని యొక్క ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ బీసీఈ గ్రూప్ వాళ్ళకు మాత్రము హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేస్ చేసుకొని మాత్రమే ప్రొసీడ్ అవుతారని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి బీసీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది, వితిన్ 2 to 3 days కానీ వితిన్ 1 week కానీ. అండ్ మనకు స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించి 17వ తారీఖు రోజు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ చూద్దాం. సో ఈ విధంగా క్యాండిడేట్స్ యొక్క డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ రిజర్వేషన్స్ వారికి కూడా మనకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ పైన ఇచ్చినటువంటి ఈ యొక్క లిస్ట్ మాత్రం ఇది మెరిట్ బేస్ పైన ఫిల్ చేస్తారు. ఇది ఒక్కటి మాత్రం మనకు ఓసీ జనరల్ అన్నది మెరిట్ బేస్ పైన ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకు రిజర్వేషన్స్ అన్ని వర్తించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఏ పోస్ట్కి ఎంతమందిని 1:3 1:4 రేషియో అని మాత్రం మెన్షన్ చేయలేదు. సో అది కూడా చెక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం డేటాతో కలుద్దాం. అండ్ మీకు రిమైనింగ్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కూడా ఈ యొక్క లింక్ అనేది మీకు ఆల్రెడీ నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే ఒక పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఈ పేజ్లో నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరు చేసినట్లయితే మీరు అన్ని డిస్ట్రిక్ట్స్ యొక్క డేటా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటాని మనకు 2 to 3 daysలో తీసేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారో లేదా భవిష్యత్తులో రాయబోతున్నారో వాళ్ళందరికీ ఒక ఐడియా కోసం అనేది నేను దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పుడు స్టేట్ ఇంటూ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.